దేవునికి స్తోత్రము. పరలోకంలోని గ్రంథాలు మరియు మనం తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆత్మీయ హెచ్చరికల గురించిన ఈ సంక్షిప్త వివరణకు స్వాగతం. దేవుని సముఖంలో తెరవబడే ఈ గ్రంథాల ఆధారంగా జరిగే తీర్పు ఎలా ఉండబోతోంది, అలాగే రాబోయే భయంకరమైన అంత్యదినాల శ్రమల నుండి మనం ఆత్మీయంగా ఎలా తప్పించుకోవాలి అనేది వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. మొదటిగా మనం గమనిస్తే, జీవగ్రంథం అంటే శాశ్వత జీవం పొందేవారి జాబితాలో మన పేరు నిలిచి ఉండాలంటే దేవుడు మనకిచ్చిన రక్షణ అనే ఆత్మీయ వస్త్రాలను మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ఒకసారి రక్షణ పొందితే ఇక అంతా సెట్టయిపోయింది, పరలోకం ఖాయం అనుకుంటున్నారా? లేదు. ఒకవేళ మనం దేవునిమీద విశ్వాసం కోల్పోతే ఆ గ్రంథం నుండి మన పేరు తుడిచివేయబడుతుందని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది. రెండవది, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము చెబుతున్నట్లుగా కేవలం మాటల్లోనే కాకుండా కష్టకాలంలో కూడా దేవునిపై పూర్తిగా ఆధారపడే అబ్రహాములాంటి బలమైన విశ్వాసం మనకు చాలా అవసరం. దేవుని వాక్యాన్ని సాక్షాత్తూ ఆ పరలోకపు స్వరంగా స్వీకరించి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనము ప్రకారం దానికి పూర్తిగా లోబడినప్పుడే మన ఆత్మీయ పవిత్రతను మనం కాపాడుకోగలం. చివరగా, దేవుని రాకడకు సిద్ధపడని వారు అంత్యదినాల్లో ఆ అబద్ధక్రీస్తు పాలనలో ఈ భూమిపై మిగిలిపోతారనేది ఒక భయంకరమైన వాస్తవం. ఆ సమయంలో ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనము ప్రకారం మృగము యొక్క ముద్ర వేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. అలాగే మనుషులు చావు కోసం వెతికినా అది దొరకని ఘోరమైన వేదనలు వస్తాయి. అందుకే ఈ లోకానుసారమైన వ్యాపకాల్లో పడిపోతే రేపు తీర్పు దినాన ఒకే కుటుంబంలో కొందరు దేవునితో, మరికొందరు సాతానుతో శాశ్వతంగా విడిపోయే ప్రమాదముంది సుమా. నిజమైన మారుమనస్సు, శ్రమలలో కూడా ఏమాత్రం చెదరని విశ్వాసమే ఆ జీవగ్రంథంలో మన పేరును శాశ్వతంగా ఉంచుతాయి. మరిన్ని ఆత్మీయ సమాచారాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి మరియు దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి.